సమ్మర్ అయిపోయింది, ఇప్పుడు స్పెషల్ అనమాట. స్ప్రింగ్ ఆనియన్ ఎక్కువగా వస్తుంటుంది ఇప్పుడు. ఎస్, ఇప్పుడు స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెష్గా స్ప్రింగ్ ఆనియన్ తీసుకొని కొద్దిగా రైస్ చేసుకున్నారు అనుకోండి, చాలా బాగుంటుంది. యా, చేసేసుకుందాం సింపుల్ గా. కాకపోతే అంతకంటే ముందర మీరు ఇంకో పని చేయాలి. ఏం చేయాలి? ప్యాన్ పెట్టుకోవాలి కదా. కాదు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పలేదుగా. తప్పకుండా, అంటే చేస్తుంటాం కదా, చెప్పడం ఎందుకు కానీ. అంటే మా వాళ్ళు ముందర రెడీ చేసుకుని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారు సైడ్కి వెళ్ళి. ఓకే ఓకే. స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర, గ్రీన్ పీస్, జింజర్, ఆనియన్, గరం మసాలా, రైస్, సాల్ట్, పచ్చిమిర్చి, ఆయిల్, కొత్తిమీర. ఓకే, సో మరి స్ప్రింగ్ ఆనియన్ రైస్ స్పెషల్ రైస్. యాక్చువల్లీ అంటే మనకి ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి అనమాట స్ప్రింగ్ ఆనియన్స్. మరి స్ప్రింగ్ ఆనియన్స్తో రైస్ చేసుకుంటే ఎలా ఉంటుంది చూసేద్దామా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలాగో తెలిసిపోయినాయి కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ప్రాసెస్లో ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాం, ప్యాన్ పెట్టేసుకుందాం, దాని తర్వాత నూనె కూడా వేసేసుకుందాం. ఎందుకంటే ఇది సంథింగ్ రైస్ కాబట్టి ఆఫ్ కోర్స్ మనం ఆయిలే యూజ్ చేస్తాం. యా, సో వేసేసుకున్నాము, ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం. రైస్ కాబట్టి కొద్దిగానే యాడ్ చేసుకుంటాం. అంటే మనకి ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్ రైస్ కి ఆబ్వియస్ గా ఇది ఇప్పుడు ఫ్రైడ్ రైస్ టైపేనా లేకపోతే ఫ్రైడ్ రైస్ టైపే. ఆల్రెడీ రైస్ ఉడికించుకుని పెట్టుకోవాలి. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే హ్యాపీగా తంత చేసుకోవచ్చు. హ్యాపీగా, నిజమే, అదైతే గనక ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వర్షాకాలం రైస్ చాలా మిగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే జల్లగా వేడిగా ఉన్నప్పుడు తినాలనుకుంటారు, చల్లగా అనుకుంటే తినరు. సో చల్లగా ఉన్నప్పుడు ఇటువంటి ఫాస్ట్ ఫుడ్ రైస్ ఏదైనా చేసేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు. రైస్ వేస్ట్ కాదు మెయిన్ థింగ్. అవునవును, అది వేస్ట్ కాదు, ప్లస్ దాంతోనే టేస్టీగా ఇలాంటి డిషెస్ చేసుకోవచ్చు కొత్తగా. అందుకని యాక్చువల్లీ మన ప్రోగ్రామ్ కి తగ్గట్టుగా, మన వాటి టేస్ట్ కి తగ్గట్టుగా బ్యూటిఫుల్ కొత్త డిషెస్ అన్ని కూడా మనం చేసేస్తున్నాము. అండ్ నాకు తెలిసి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది. దీంట్లో ఫస్ట్ మనం జింజర్ అండ్ గార్లిక్ అంటే అల్లం వెల్లుల్లి ముక్కలు. ఫస్ట్ నేను కొద్దిగా అల్లం ముక్కలు ఎక్కువనే యాడ్ చేశాను. అండ్ కొద్దిగా బాగుంటుంది. అండ్ కొద్దిగా వెల్లుల్లి ముక్కలు. ఓకే, సో మనం చక్కగా అల్లం వెల్లుల్లి వేసేసుకున్నాం. అల్లం ముక్కలు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా సరే పంట కింద కచ్చక్కని పడుతూ చాలా బాగుంటుంది తినడానికి. అండ్ వెల్లుల్లి ముక్కలు ఇంకొంచెం వేసుకోవాలి, మరి అంతగా అల్లం వేసుకున్నంతగా వేసుకోకర్లేదు. అండ్ ఇప్పుడు మనం ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో వీటికి ఇలాగేనా లేకపోతే చిన్న చిన్న పీసెస్ గా తరుక్కున్నా పర్వాలేదా? అలా తరుక్కున్నా పర్వాలేదు, ఇలా అయితే బాగుంటుంది రైస్ ఐటమ్ కాబట్టి. అండ్ దీంతో పాటు మనం ఆనియన్స్ 2 టైప్స్, అంటే స్ప్రింగ్ ఆనియన్స్ లోనే కింద స్టాల్క్ అంటే కింద భాగం వేరే ఉంటుంది, గ్రీన్ కలర్. అండ్ అలాగే ఒకటి పైన ఆకులు అండ్ కింద ఉల్లిపాయ. ఎస్, ఇది కుక్ అవ్వడానికి టైం పడుతుంది, బట్ ఇది కుక్ అయిపోతుంది. సో ఇది తర్వాత యాడ్ చేసుకోవాలి, ఇది ముందే యాడ్ చేసుకోవాలి. నేను అందుకే సో సపరేట్ చేసి పెట్టుకున్నాను. సో కింద ఆనియన్ ఏదవుతుందో అది ఫస్ట్ యాడ్ చేసుకుందాం ఆయిల్ లో. ఆల్రెడీ మనకి ఇట్లా సెపరేట్ చేసుకొని పెట్టేసుకున్నారు. సో వైట్ ఇందులో యాడ్ చేసుకుందాం. మొత్తం చేసేనా? మొత్తం యాడ్ చేసేయండి. యాక్చువల్లీ స్ప్రింగ్ ఆనియన్ రైస్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక స్పెషల్ డిష్ కదా. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో ఉంది, నాకు తెలిసి నేను హోటల్ మేనేజ్ అయినప్పటి నుంచే ఉంది. బహుశా ఒక 7 years 8 years అయి ఉంటుంది వచ్చి. 7 years 8 years. yes. సో మనకి ఇప్పుడు ఈ ఆనియన్ కూడా లైట్ గా బ్రౌన్ కలర్ అవ్వాలా? అవసరం లేదు, సాఫ్ట్ అయితే సరిపోతుంది. యా, సో మనం ఇందులో కొద్దిగా గ్రీన్ పీస్ మాక్సిమం గ్రీన్స్ అనమాట. ఇంతకుముందు మనం చేసుకున్న చిక్కకూర పన్నీర్ కూడా గ్రీన్, అండ్ ఇప్పుడు కూడా మొత్తం గ్రీన్స్ యాడ్ చేస్తున్నాం. సో బఠానీ అండ్ కొద్దిగా కొత్తిమీర అగైన్ గ్రీన్. ఓకే, అండ్ కొద్దిగా పచ్చిమిర్చి అగైన్ గ్రీన్. ఓకే, పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇందులో కారం యూజ్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇప్పటి వరకు మనకి ఏం చేశారంటే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్న పీసెస్ గా తరిగి పెట్టుకోవాలి కదా. సో దాంట్లో ఏంటంటే అల్లం ముక్కలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి, అండ్ అలాగే దాంట్లో వెల్లుల్లి ముక్కలు ఇంకొక 1/2 tablespoon వేసుకోవాలన్నమాట. అవి బాగా అయిపోయిన తర్వాత దాంట్లో మనం ఏదైతే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఉల్లిపాయలు వేసేసుకొని, అంటే పొడుగుగా తరిగి పెట్టుకుంటే కూడా ఇంకొంచెం ఇలాంటి రైసెస్ లో బాగుంటుంది. అలాగే స్ప్రింగ్ ఆనియన్ అంటే స్ప్రింగ్ ఆనియన్ లో స్ప్రింగ్స్ ఉంటాయి, అండ్ అలాగే ఆనియన్ ఉంటుంది కదా కింద. ఆ ఆనియన్ ని ఫస్ట్ వేసేసుకోవాలి. సో దాంట్లో లైట్ గా దాంట్లో తడి అనేది బయటికి వచ్చేసిన తరువాత మనం ఏమి యాడ్ చేయాలి? ఎస్, ఇప్పుడు ఇందులో ఫస్ట్ మన స్ప్రింగ్ ఆనియన్ పైన ఆకులు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుందాం. ఇది యాక్చువల్లీ ఒక హాఫ్ ఫస్ట్ యాడ్ చేద్దాం, హాఫ్ లాస్ట్ లో యాడ్ చేస్తాం. సో ఇందాక కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. మనము కొత్తిమీర కూడా మనం ఫస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు, అలాగే లాస్ట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు కదా.
అండ్ ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపడా యాడ్ చేస్తున్నాను. అండ్ చాలా కొద్దిగా గరం మసాలా. ఇది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు. బట్ లైట్ గా ఆ గరం మసాలా ఫ్లేవర్ తగిలితే మనకు ఆ పులావ్ టేస్ట్ వస్తుంది. సో హ్యాపీగా తినొచ్చు అనమాట. అండ్ మన రైస్ ఇప్పుడు యాడ్ చేసేద్దాం. ఇది హోల్ గ్రెయిన్ బాస్మతి రైస్ నేను కుక్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇంకా లేదంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చక్కగా యాడ్ చేసేసుకోవచ్చు ఏదైనా సరే. అలా డైరెక్ట్ రైస్ వేస్తే యాడ్ చేసేసుకుంటే మొత్తం అది వేడిగా అయిపోయిన తర్వాత వాబ్లా అంటుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుంది, చూడడానికి అయితే కలర్ఫుల్ గా ఉంది. వైట్ కలర్ అలాగే గ్రీన్ కలర్ చాలా బాగుంది చూడడానికి. అసలు వైట్ కలర్ లో గ్రీన్ కలర్ బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. చైనీస్ రైస్ లాగా ఉంది కదా నాకు. అవును నిజంగానే. ఆ ఫ్లేవర్స్ ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ యాడ్ చేస్తున్నాను. అగైన్ స్ప్రింగ్ ఆనియన్ అండ్ అగైన్ కొద్దిగా కొత్తిమీర. చాలా ఈజీ డిష్ యాక్చువల్ గా ఇది. చాలా ఈజీ, జస్ట్ విత్ ఇన్ మినిట్స్ లో అయిపోతుంది అనమాట. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అది తీసేసుకొని మంచిగా నైట్ డిన్నర్ కి స్పెషల్ గా జస్ట్ అలా తినేసేసేయచ్చు. అండ్ ఇది బాగా అన్నం రైస్ ఏమైనా మంచిగా ఫ్రై అవ్వాలా? కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది, ఎందుకంటే మనకు ఆ ఫ్లేవర్ రైస్ అబ్జర్వ్ చేసుకోవాలి కదా. కొద్దిగా టైం తీసుకుంటుంది, ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది, అంత మించి అవసరం లేదు. ఓకే ఓకే ఓకే. ఆఫ్ కోర్స్ మనం అలాగా స్టిర్ చేస్తూ ఉంటే టాస్ చేస్తూ ఉంటే కూడా కరెక్ట్ గా అంతా మిక్స్ అయిపోయి లోపల అంతా కూడా మంచిగా వెళ్ళిపోతుంది. అండ్ అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకున్నాం కాబట్టి అవి కూడా బాగుంటాయి యాక్చువల్లీ, మంచిగా చాలా టేస్ట్ ఇస్తాయి. కాకపోతే గ్రీన్ పీస్ మనం ఇలా డైరెక్ట్ గా వేసుకోవడం కొంచెం అంటే ఉడకదు కాబట్టి అంటే గ్రీన్ పీస్ అంటే మెయిన్ థింగ్ చాలా మంది చేసే పొరపాటు రెండు ఉంటాయి. మళ్ళీ గ్రీన్ పీస్ లో గ్రీన్ పీస్ యాక్చువల్లీ పచ్చి గ్రీన్ పీస్ మనకి కాయలు దొరుకుతూ ఉంటాయి. అందులో గ్రీన్ పీస్ చూసినట్టయితే అవి సాఫ్ట్ గా ఉంటాయి. బట్ బయట మనకి గ్రీన్ పీస్ ఇట్లా కవర్ లో పెట్టి అమ్మాయి మాత్రం గట్టిగా ఉంటాయి. అవి ఉడకబెట్టినప్పుడు కిలో రంగు వెళ్తుంది దాంట్లో. ఆ రంగు ఎందుకు వెళ్తుంది? అవి ఎండిపోయిన బఠానీ ఉంటాయి కదా, వాటి కలర్ బట్టి చంపుతూ ఉంటారు. సో అది అవాయిడ్ చేసి యూ కెన్ బై ప్యాక్డ్ వన్, ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. అంటే కొన్ని బ్రాండ్స్ ప్యాక్ చేస్తున్నాయి, అది కొద్దిగా ప్రైస్ ఎక్కువనే ఉంటుంది. బట్ ద ఫ్రెష్ వన్ అనమాట. ఆ కాయల్లో తీసి అవి సాఫ్ట్ గా ఉంటాయి. అంటే ఫ్రెష్ గా మనం ఏదైతే బఠానీ కాయలు కొనుక్కుంటామో అందులో ఉన్నాయి మాత్రమే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ సాఫ్ట్నెస్ ఉంటుంది. సో అవి పర్చేజ్ చేసి వాడుకోవచ్చు. బట్ లైక్ ఓకే ప్యాక్డ్ కెమికల్ అంటాం, ఓకే అది పక్కన పెడితే ఆ కలర్ వచ్చేదానికన్నా అది బెటర్ కదా. లేకపోతే ఆరెంజ్ మనకి మార్కెట్ లో కూడా అవైలబుల్ ఉంటుంటాయి మీరు అన్నట్టుగానే. సమ్ సీజన్స్ లో అవైలబుల్ ఉంటాయి, జనరల్ గా వింటర్ లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. వేరే సీజన్స్ లో తక్కువ అనమాట. నౌ ఇట్స్ హైబ్రిడైజ్డ్, అన్ని సీజన్ లో దొరుకుతున్నాయి. బట్ అవి ఒరిజినల్ కాదు, వింటర్ లో దొరికే నేచురల్ గా ఒరిజినల్ బఠానీ అనమాట. సో అసలు ఓకే ఆఫ్ కోర్స్ మనం స్ప్రింగ్ ఆనియన్ తో చేసేస్తున్నాము మొత్తము. కాకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి మనం ఓన్లీ కొన్ని స్పెషల్ డిషెస్ లో మటుకే వేస్తాం, యూజ్ చేస్తాం. అంటే దేంట్లో యూజ్ చేస్తారు స్ప్రింగ్ ఆనియన్? జనరల్ గా మెయిన్ ఏంటంటే మన ఇండియన్ కల్చర్ కన్నా చైనీస్ కల్చర్ లో స్ప్రింగ్ ఆనియన్ బాగా డెవలప్ అయింది అనమాట. వాళ్ళు డైరెక్ట్ గా ఆనియన్ యూజ్ చేయడం చాలా తక్కువ. మన దగ్గరకు వచ్చాక మనం వాళ్ళ రెసిపీస్ ని రిమిక్స్ చేసి మంచూరియా ఉల్లిపాయలతోటి, చికెన్ 65 చేసి దాన్ని ఉల్లిపాయలతోటి కలుపుతున్నాం, కానీ వాళ్ళు ఉల్లిపాయలు వాడడం చాలా తక్కువ అనమాట. దే యూజ్ మోస్ట్లీ స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట. సో స్ప్రింగ్ ఆనియన్స్ అక్కడి నుంచి ఫేమస్ అయినాయి. అది ఇంతకుముందు మన వాళ్ళు స్ప్రింగ్ ఆనియన్ పెద్దగా యూజ్ చేసేవాళ్ళు కాదనమాట. మన దగ్గర ఎప్పుడైతే చైనీస్ బండి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి స్ప్రింగ్ ఆనియన్ వేయడం మొదలు పెట్టారు అందరూ. సరే చైనీస్ బండి స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నాడు, టేస్ట్ వస్తుంది, సో మనం కూడా వేసుకుందాం. అదేంటో తెలియదు కానీ జస్ట్ అలా వేసేసుకోవడం. బట్ ఎక్కువ యాక్చువల్లీ స్ప్రింగ్ ఆనియన్స్ యూజ్ చేయరు, చాలా తక్కువగా యూజ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఆనియన్స్ లో మనకి ఘాటు అనేది ఉంటుంది. ఎస్, బట్ ఆ స్ప్రింగ్ ఆనియన్ ఉండదు. సో అది హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. కర్రీలో ఎంత ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఉత్తి ఆనియన్ తో మనం పచ్చి ఆనియన్ తినగలము, బట్ ఇది తినలేము. ఘాట్ లేదు కానీ తినలేము. అది డిఫరెన్స్ అనమాట, సిల్లీ థింగ్ అనమాట. ఎందుకనేది మనం అది రీసెర్చ్ చేద్దాం తర్వాత. నిజమే, యాక్చువల్లీ మనం చక్కగా ఆనియన్ పైన మంచిగా పెప్పర్ పౌడర్ వేసుకొని అలా తింటూ ఉంటాం కానీ, బట్ మేబీ నేను ఎప్పుడు స్ప్రింగ్ ఆనియన్ ట్రై చేయలేదు. అండ్ ఇంకోటి స్ప్రింగ్ ఆనియన్ స్పెషల్ ఉందన్నమాట. ఏ లీఫీ వెజిటబుల్ సలాడ్స్ లో యూస్ చేస్తాం, బట్ స్ప్రింగ్ ఆనియన్ సలాడ్స్ లో 80% యూస్ చెయ్యము. ఎందుకంటే చెప్పాను కదా, ఆనియన్ తినగలం కానీ స్ప్రింగ్ ఆనియన్ తినగలం. బట్ ఎటువంటి వెజిటబుల్ అయినా మనం రా తినగలం, అక్కడికి కొన్ని మీట్స్ కూడా తినగలం. బట్ ఇది మాత్రం సలాడ్స్ లో 100% చాలా స్ట్రిక్ట్ గా అనమాట. అలా నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తారు. అసలు అది 100% యాడ్ చేయమన్నమాట. ఒకవేళ యాడ్ చేసినా కొద్దిగా బ్లాంచ్ చేసి హాట్ వాటర్ లో బ్లాంచ్ చేసి కానీ, అంటే జస్ట్ బాయిల్ అవుతున్న వాటర్ లో జస్ట్ అలా ముంచి తీసేసి
చల్లార్చి అలా వాడతారు తప్ప ఓకే పచ్చిగా మాత్రం వాడరు అనమాట. అసలు బేసిక్ గా మీరు ఇది పాలక్ పన్నీర్ కాకుండా చుక్కకూర పన్నీర్ అన్నారు కదా, నాకు యాక్చువల్లీ దీని మీద ఎక్కువ ఆశ ఉంది అనమాట, అసలు ఏంటి ఎలా ఉంటుందని తప్పకుండా చూసేద్దాం. సో మంచిగా మనము సర్వ్ చేసేసుకుందామా? ఎస్, ఫస్ట్ మన స్ప్రింగ్ ఆనియన్ రైస్. ఓకే, అలాగా స్ప్రింగ్ ఆనియన్ రైస్ చక్కగా బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అఫ్ కోర్స్ కొన్నిటిని మనము టేస్ట్ చేయక్కర్లేదు, చూస్తుంటే చెప్పేయచ్చు ఎలా ఉంటుంది ఇది అని. నాకైతే అలా ఉంటుంది అనిపిస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడే కుషనింగ్ ఆ బౌల్ మొత్తం ఫినిష్ చేయాలనిపిస్తుంది. మరి చూద్దాము. చక్కగా అలా బౌల్లో సర్వ్ చేసేసుకొని. అండ్ ఇంకోటి మీరు చూస్తుంటే తినాలనిపించింది అన్నారు కదా, దానికి ఒక థియరీ ఉందన్నమాట, మా కాలేజ్ చెప్పేవాళ్ళు, హోటల్ కూడా ఫాలో అయ్యేది అనమాట. సీ స్మెల్ అండ్ టేస్ట్. చూపుతో సగం తినేస్తాం, స్మెల్ చేస్తాం, స్మెల్ చేసాక ఇక ఆగదన్నమాట, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలి. ఇన్ఫాక్ట్ నాకు కూడా అలాగే ఉంది, నేను 2 చేశాను, ఇప్పుడు 3ది చేయాలి. సో స్ప్రింగ్ ఆనియన్ రైస్ ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ ఒక రైస్ టేస్ట్ చేస్తాను, ఒక స్పూను. దాని తర్వాత దీన్ని ఇలా పెట్టి దీంట్లో రైస్ వేసుకొని మంచిగా కర్రీ కూడా వేసుకొని టేస్ట్ చేస్తాను. చాలా 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 బాగుంది, సూపర్ గా ఉంది. స్ప్రింగ్ ఆనియన్ వేస్తే చాలా టేస్టీ.